ఏబీ న్యూస్ అనంతపురం నగర సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో అనంతపూర్ మండలం కాటిగాన కాల్వ గ్రామం నందు ఆశ్రయ అనాథాశ్రమం స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ కృష్ణారెడ్డి గత 6 సంవత్సరాల నుండి నిరాశ్రయులు, మానసిక వికలాంగులకు మరియు వృద్ధులకు గత 6 సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా ఆశ్రయం కల్పిస్తున్నారని గుర్తించిన పారామెడికల్ వైద్య సిబ్బంది మరియు ప్రైవేట్ పారామెడికల్ సిబ్బంది ఇరువురు కలిసిమెలిసి తమ వంతు సేవా దృక్పథంతో ముందుకొచ్చి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వర్తించి మెడికల్ కిట్స్, కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేయడమే కాకుండా వారే తమ స్వహస్తాలతో వారికి ఒక్కరోజు భోజనం వడ్డించి తమ వంతు సహాయంగా ఆశ్రయ అనాథాశ్రమంకి అందించారు. మునుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు స్వచ్ఛందంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగవేణి, మణికుమారి, సుశీల, అనిత, లీలారాణి, రూపేష్, వన్నూరు స్వామి, రామాంజీ, జీవన్, శరత్, తిప్పేస్వామి, నిరంజన్ తదితరులు పాల్గొనడం జరిగింది. రాజా మాత్రం కట్ చేసేది ఇప్పుడు కట్ చేసినట్టు చాలు. పాపం చెమటలు పట్టేస్తున్నాయి. నువ్వు ఇక్కడ రావా, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ తీసుకోవాలి అవునండి. వాళ్ళు వచ్చేస్తాను మళ్ళీ పెట్టుకుంటాం లైఫ్ పెట్టుకోవడం.
అట్లే ముందు అవును కదా హెల్ప్ చేసి పట్టుకోండి రండి అది వద్దా మళ్ళీ అర్థం తప్పవి పెట్టి बोले ఏం ఉద్యోగం ఎక్కడనే మనం వీళ్ళ దగ్గర ఏమన్నా नंबर నువ్వు అట్లా పట్టుకోండి అట్లా నువ్వు పట్టు ఊరట్లు దీన్ని సారే ఏం కాదు పట్టేసుకోండి మా ఇట్లా పెట్టుకోండి బుక్లో రాసి ఇచ్చింది సరిపోయింది ఒకటి వేస్ట్ డబ్బా ఏమన్నా నీకు బీపీ అంటే లేదు దాంట్లోకి ఏం పడలే మేము పట్టుకున్నా ప్రస్తుతము మనము అనంతపురం జిల్లా కాట్నే కాలువ గ్రామం అయినటువంటి ఆశ్రయ అనాథాశ్రమం ఫౌండరు కృష్ణారెడ్డి అన్నగారి దగ్గర ఉన్నాము. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం నడుపుతున్నారు? ఇక్కడ ఎంతమంది వృద్ధులు కానీ మరి మెంటలీ డిజార్డర్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
సార్ నా పేరు కృష్ణారెడ్డి, అనంతపురం రూరల్ మండలం కాటిగాని కాలువ విలేజ్ ఇది. దాదాపు నేను 18 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నాము. నేను బ్లడ్ డోనర్, అది అరుదైన బీ నెగిటివ్ 40 నిమిషాలు ఇచ్చిన. నేను అది కాక నాకు ఎడమకాలు ఎడమచే పోలియో. గత 18 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి కొన్ని సన్నివేశాలు చూసి ఇలాంటి వాళ్ళకు కూడా ఆశ్రయం కల్పిస్తామని ఇది చేసినాము. చేసినిచ్చి మా భార్య వాళ్ళ బంధువులు యాక్సెప్ట్ చేయలే. ఎందుకు నీ మొగుడు అంతా ఎందుకు బజార్లో గుండు కొట్టుకుంటా అందరికి కొరుక్కుంటా శవాలను ఎత్తేసుకుంటా ఏందని ఇది చేసినారు. మనం చేసేదానికి ఆమె కొద్దిగా రియలైజ్ అయ్యి ఆసనం పెడదామంటే సరే అని చెప్పింది. అంటే ఇక్కడ అనాథలు మాత్రమే ఉన్నారా, లేక ఫ్యామిలీ ఉన్నా కూడా ఇక్కడ వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు? ఇంతకు ముందు ఫ్యామిలీ ఉండి వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండ్రి. ఇప్పుడు కరోనా టైంలో అందరినీ బంధువులు ఉండే వాళ్ళందరినీ పంపించిన. ఎవరు లేని వాళ్ళు 26 మందిని పెట్టుకున్నాము. ఇంకా మామూలుగా తప్పనిసరి పరిస్థితి, ఒకవేళ బంధువులు కొడుకు కోడళ్ళు భర్త ఎవరు లేకుండా దూరం బంధువులు ఉండే అట్లా వాళ్ళు కూడా 2 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తరచు ఏమన్నా మీకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే మెడికల్ కానీ హెల్త్ బాగాలేనప్పుడు చూపించడం కానీ, లేదా వాళ్ళ అవసర నిమిత్తం ఏమన్నా అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్తుంటారా? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, 2250 పెన్షన్ వస్తుంది. దాంట్లోనే మనం మెడిసిన్స్ అన్ని ఇచ్చేస్తాము. వాళ్ళైతే మంత్లీ అని ఇంతేమి డబ్బులు ఏమి ఇయ్యరు. వచ్చినప్పుడు అంత ఇస్తారు. అది మిగతా వాళ్ళందరికీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏంటి. మరి మిగతా వాళ్ళకి మీరు ఇప్పుడు ఆహారం అన్నం కానీ, మరి వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ కానీ, మరి మెడికల్ కానీ వాటిని ఏ విధంగా మీరు